హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో కొంతమంది ఫ్రెండ్స్ కనిపిస్తారు. వాళ్ళు వెకేషన్‌కి అక్కడికి వస్తారు. వీళ్ళు ఒక ఇంట్లో ఉంటారు. అక్కడ ఒక గేమ్ దొరుకుతుంది. దాని పేరే గేమ్ ఆఫ్ డెత్. వీళ్ళందరూ ఈ గేమ్ ఆడాలని డిసైడ్ అవుతారు. అక్కడ ఒక కార్డ్ కూడా ఉంటుంది. అందులో ఆ గేమ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. మెతిన్ అవి చదువుతాడు. అందులో రాసి ఉంటుంది. గేమ్ స్టార్ట్ చేయడానికి అందరూ వారి వేలు గేమ్ మీద పెట్టాల్సి ఉంటుంది. అందరూ రెడీగా ఉన్నప్పుడు స్టార్ట్ బటన్ నొక్కాలి. అందరూ గేమ్ మీద వేలు పెడతారు. కార్డ్‌లో ఉంటుంది. గేమ్ స్టార్ట్ అయ్యాక గేమ్ స్క్రీన్‌లో చూపించిన నంబర్ ప్రకారం అంతమందిని చంపాల్సి ఉంటుంది. గేమ్ బటన్ అసలీ స్టార్ట్ చేస్తుంది. గేమ్ స్టార్ట్ అవుతుంది. అందరూ వేలు నుంచి ఒక్కో చుక్క రక్తం తీసుకొని గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ స్క్రీన్ మీద 24 నంబర్ ఉంటుంది. బెత్ ఈ గేమ్ కార్డ్ చదువుతుంది. అందులో గేమ్ ఇచ్చిన టైంలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసి చంపాలి. లేదా గేమ్ ఒకరిని డిసైడ్ చేసి చంపేస్తుంది. స్క్రీన్‌లో 0 నంబర్ వచ్చినప్పుడు ఈ గేమ్ ఓవర్ అవుతుంది. గేమ్ ఆడిన అందరూ చనిపోతారు. ఈ గేమ్ ఒక్కసారి స్టార్ట్ చేశాక స్టాప్ చేయడం కుదరదు. ఈ గేమ్‌కి ఒక రూల్ ఉంటుంది. చంపు లేదా చావు. లాస్ట్ మిగిలిన వాళ్ళు గేమ్ విన్నర్ అవుతారు. అందరికీ ఇది జోక్‌గా అనిపిస్తుంది. ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోరు. టైలర్ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. తన వెనకాలే మిగతా ఫ్రెండ్స్ కూడా వెళ్తారు. అందరూ డ్రింక్ తాగుతారు. అప్పటి వరకు అంతా బావుంటుంది. మోతి తలలో నొప్పి స్టార్ట్ అవుతుంది. ఎవరికీ అర్థం కాదు ఏం జరుగుతుందో. ఒక్కసారిగా మోతి తల పగిలిపోతుంది. అది చూసి అందరూ ఫ్రెండ్స్ భయపడి కేకలు పెడతారు. టామ్, తన చెల్లెలు బెత్ ఇద్దరు గేమ్ దగ్గర కూర్చొని ఉంటారు. స్క్రీన్‌లో ఒక నంబర్ తగ్గుతుంది. 24 ఉన్న నంబర్ 23 అవుతుంది. టైలర్‌కి అనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఎవరో షూట్ చేస్తున్నారు అని. అందరికీ లోపలికి వెళ్దామని చెప్తాడు. టామ్ ఇంకా బేతన్ వీరి మీద ఉన్న బ్లడ్ చూసి భయపడతారు. టైలర్ వాళ్ళకి ఎవరో మమ్మల్ని షూట్ చేస్తున్నారు అని చెప్తాడు. టామ్ ఇంకా బేత్ కిటికీలోంచి చూస్తారు. ఎవ్వరూ కనిపించరు. ఎవరికీ అర్థం కాదు ఏం జరుగుతుందో. ఎవరు చంపుతున్నారు అని. అందువల్ల మ్యారీ పోలీసులకి కాల్ చేస్తుంది హెల్ప్ కోసం. అంతలో డోర్ సౌండ్ వస్తుంది. టామ్ గన్‌తో వెళ్లి చూస్తాడు. ఒక ముసలి వ్యక్తి ఉంటాడు. గన్ తల మీద పెట్టి లోపలికి తీసుకొస్తాడు. టామ్ అనుకుంటాడు ఇదంతా ఇతనే చేస్తున్నాడు అని. నేను మీ అరుపులు విని వచ్చాను. నాకు ఏమీ తెలీదు అంటాడు. ఎవరికీ నమ్మకం కలగదు. ఇతనే ఇదంతా చేశాడు అనుకుంటారు. ఇంతలో కైనీకి తలలో నొప్పి మొదలవుతుంది. టైలర్ కైనీ దగ్గరికి వస్తాడు. కైనీ తల కూడా పేలిపోతుంది. టామ్‌కి గేమ్‌లోంచి ఒక సౌండ్ వినిపిస్తుంది. అతను వెళ్లి చూస్తాడు. అందులో నంబర్ చేంజ్ అయిపోతుంది. 24, 23 అయింది. 23, 22 అయింది. ఈ గేమ్ నిజమని అర్థమవుతుంది అందరికి. ఈ గేమ్ గురించి చెప్తాడు. టైలర్ ఈ గేమ్ నాశనం చేయాలి. అప్పుడు అంతా నార్మల్ అయిపోతుంది అనుకుంటాడు. కానీ ఆ గేమ్ స్క్రీన్ ఎంత కొట్టినా బ్రేక్ అవ్వదు. టైమ్‌లోగా ఇంకొకరిని చంపాలి లేదా గేమ్ ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి చంపేస్తుంది అని టామ్ ఆ ముసలి వ్యక్తిని చంపాలి అని డిసైడ్ చేస్తాడు. కానీ మిగతా వాళ్ళు అందుకు ఇష్టపడరు. కానీ టామ్ ఏమి ఆలోచించకుండా ఆ వ్యక్తిని షూట్ చేస్తాడు. గేమ్‌లో నంబర్ చేంజ్ అయిపోతుంది. 21 చూపిస్తుంది. అందరూ భయపడి పారిపోతారు. ఈ గేమ్ రియల్ అని అందరికీ అర్థమవుతుంది. అక్కడి నుండి పారిపోతారు. మ్యారీ పోలీసులకు కాల్ చేసింది. వాళ్ళు రావచ్చు. టామ్ సిస్టర్ తనతో గేమ్ తీసుకొని వెళ్తుంది. అందరూ ఒక కారులో వెళ్తూ ఉంటారు. దారిలో పోలీస్ కార్ కనిపిస్తుంది. మ్యారీ వాళ్ళ హెల్ప్ తీసుకోండి అని చెప్తుంది. టామ్ కార్ ఆపడానికి ఒప్పుకోడు. తనకు తెలుసు ప్రాణాలు కాపాడుకోవాలి. ఇంకా ఎవరినైనా చంపాలి అని. టైలర్‌కి అలా చేయడం ఇష్టం లేదు. టామ్ ఇంకా తన సిస్టర్ కేవలం వారి గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. సడెన్‌గా ఒక వ్యక్తి కార్‌కి అడ్డంగా వస్తాడు. టైలర్ బ్రేక్ వేసి అతన్ని బతికిస్తాడు. టామ్ ఆ వ్యక్తిని చంపాలి అని డిసైడ్ చేస్తాడు. టైలర్ ఒప్పుకోడు. టామ్ గన్ తల మీద పెట్టి టైలర్‌ని ఒప్పిస్తాడు. కార్ అతని మీద ఎక్కిస్తారు. కానీ గేమ్ నుంచి సౌండ్ రాదు. అతను ఇంకా చనిపోలేదు. టామ్ మళ్ళీ కార్ రివర్స్ చేయిస్తాడు. అతని బాడీ 2 ముక్కలవుతుంది. అయినా అతను చనిపోడు. టామ్ కార్ దిగి కాలుతో తొక్కి చంపేస్తాడు. గేమ్‌లో 20 నంబర్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎవరినైనా చంపాలి. అప్పుడే ఒక లేడీ జాగింగ్ చేస్తూ అక్కడికి వస్తుంది. ఇదంతా చూసి పారిపోతుంది. టామ్ ఇంకా బెత్ ఆమె వెంట పడతారు. ఆమె కింద పడిపోతుంది. టామ్ బెత్‌కి గన్ ఇచ్చి ఆమెను షూట్ చేయమంటాడు. బెత్ షూట్ చేయదు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఇలా చేసి ఉండదు. టామ్ షూట్ చేస్తాడు. గేమ్‌లో నంబర్ చేంజ్ అయిపోతుంది. టామ్, బెత్ ఆ బాడీని కార్ దగ్గర నుంచి తీసేస్తారు. టైలర్ ఇంకా ఆసిల్ ఎవరిని చంపకూడదు అని నిర్ణయించుకుంటారు. టామ్, బెత్ మాత్రం చంపాలి అనుకుంటారు. ఈ విషయంలో టామ్‌కి, టైలర్‌కి గొడవ జరుగుతుంది. అమాయకులను చంపకూడదు అనుకుంటారు. ఈలోగా అక్కడికి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ వస్తుంది. వారి బ్లడ్ చూసి ఏం జరిగింది అని అడుగుతుంది. అసలు మేము పొరపాటున ఒక వ్యక్తిని చంపాల్సి వచ్చింది అని చెప్తుంది. పోలీస్‌కి అక్కడ డెడ్ బాడీ కనిపించదు. టైలర్ అబద్ధం చెప్పాల్సి వస్తుంది. మేము చెట్ల పొదల్లో పడేశామని చెప్తాడు. ఆ ఆఫీసర్ మాటలతో టైం వేస్ట్ చేస్తుంది. కొంతసేపటికి అక్కడి నుండి వెళ్ళిపోతుంటుంది. ఈలోపు కిల్లింగ్ టైమ్ అయిపోతుంది. కారులో కూర్చున్న మ్యారీ తల పేలిపోతుంది. ఆఫీసర్ ఇది చూసి షాక్ అవుతుంది.
టామ్ పోలీస్‌ని చంపాలి అనుకుంటాడు. అస్లీ ఆపుతుంది. టామ్ అస్లీ హెడ్‌కి గన్ పెట్టి బెత్‌ని తీసుకొని టైలర్ కార్ దగ్గరికి పోతాడు. తర్వాత టైలర్ అస్లీని గన్ పాయింట్‌లో ఉంచి అసలు ఏం జరుగుతుందో చెప్పండి అని అడుగుతుంది. కిల్లింగ్ టైమ్ వచ్చేస్తుంది. గేమ్ టైలర్‌ని సెలెక్ట్ చేస్తుంది. కొంచెం కొంచెం టైలర్ తల చేంజ్ అయిపోతుంది. అస్లీకి అర్థమవుతుంది. వెంటనే పోలీస్ ఆఫీసర్‌ని చంపేస్తుంది. టైలర్ బతికిపోతాడు. అస్లీకి అర్థమవుతుంది. ఈ గేమ్ ఫినిష్ అవ్వాలి అంటే ప్లేయర్స్ అందరిని చంపాల్సి ఉంటుంది అని. అస్లీ, టైలర్ పోలీస్ కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. టైలర్ ఫ్రెండ్స్‌కి కాల్ చేసి జీపీఎస్‌తో వాళ్ళ కార్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. టామ్ ఇంకా బెత్ మిగిలిన నంబర్స్ కోసం హాస్పిటల్‌లో పేషెంట్‌ని చంపి ఈ గేమ్‌ని ఫినిష్ చేయాలి అని డిసైడ్ చేస్తారు. టామ్ బెత్‌కి గన్ ఇస్తాడు. ఇద్దరు హాస్పిటల్‌లోకి వెళ్లి చాలా మంది పేషెంట్‌ని చంపుతారు. టైలర్, అస్లీ ఇద్దరు వాళ్ళని ఆపడానికి హాస్పిటల్ చేరుకుంటారు. అక్కడ పరిస్థితి చూసి షాక్ తింటారు. ఎందుకంటే వాళ్ళు అందరిని చంపేశారు. మరోవైపు శామ్ అనే పేషెంట్‌ని చూపిస్తారు. ఆ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి. బెత్ ఆ అమ్మాయికి ఎదురుగా వస్తుంది. కానీ ఆ అమ్మాయి తను హాస్పిటల్ విజిటింగ్‌కి వచ్చింది అనుకుంటుంది. బెత్ ఆ అమ్మాయిని చూసి ఎమోషనల్ అయిపోతుంది. చంపడానికి కళ్ళు మూసుకో అని చెప్తుంది. ఈలోగా అస్లీ టైలర్‌తో అక్కడికి వచ్చి ఆ చిన్న పిల్లని వదిలేయి తన బదులు నన్ను చంపు అంటుంది. బెత్ ఆ గన్ను తీసేస్తుంది. అస్లీ బెత్‌ని షూట్ చేస్తుంది. బెత్ చనిపోతుంది. ఇద్దరూ ఆ పాపని వేరే రూమ్‌లో దాస్తారు. అంతలో హాస్పిటల్‌లో పేషెంట్‌ని చంపిన కిల్లర్స్ కోసం పోలీసులు అక్కడికి వెళుతూ ఉంటారు. టామ్ బెత్‌ని చూసి చాలా అప్సెట్ అవుతాడు. ఎందుకంటే బెత్ అంటే తనకి చాలా ప్రేమ. అస్లీ, టైలర్ గన్‌తో అక్కడికి వస్తారు. టామ్ ఇద్దరిని చూసి వీళ్ళే బెత్‌ని చంపారు అని తెలుసుకుంటాడు. అక్కడ ఉన్న గన్ తీసుకొని వాళ్ళని చంపాలి అనుకుంటాడు. టైలర్ చూసి అడ్డుకుంటాడు. ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. అస్లీ మైండ్ చేంజ్ అవుతుంది. తన దగ్గర గన్ ఉన్నా కూడా ఏం చేయలేదు. టైలర్ టామ్‌ని తన కంట్రోల్‌లోకి తీసుకుంటాడు. వేలితో గొంతులో పొడిచి చంపేస్తాడు. గేమ్ స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది. మిగిలింది ఒక నంబర్. ఇంకా ఒకరిని చంపేస్తే ఈ గేమ్ ఫినిష్ అయిపోతుంది. మిగిలింది టైలర్ ఇంకా అస్లీ మాత్రమే. అస్లీ మైండ్ చేంజ్ అయిపోతుంది. తన గురించి మాత్రమే ఆలోచిస్తుంది. టైలర్‌ని షూట్ చేస్తుంది. టైలర్ చనిపోతాడు. గేమ్ ఫినిష్ అయిపోతుంది. అస్లీ గేమ్ విన్నర్ అవుతుంది. అప్పుడే పోలీస్ టీమ్ అక్కడికి చేరుకుంటారు. అస్లీని మర్డర్ చేసిన నేరంకి అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్‌లో ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్‌కి క్రిస్మస్ గిఫ్ట్‌లో గేమ్ ఆఫ్ డెత్ ఇస్తాడు. పోలీస్ ఆఫీసర్ గేమ్ ఆడేందుకు అక్కడ ఉన్న వాళ్ళని పిలుస్తాడు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.